అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈపీఎస్ 95 కనీస పెన్షన్ పెంపుపై మరో వీడియోకు స్వాగతం. మీరు మిస్ చేయకూడదనుకునే కీలకమైన భారీ నిరసన అప్డేట్లు ఈ వీడియోలో ఉన్నాయి. ఎందుకంటే ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా మిలియన్ల మంది పెన్షనర్ల భవిష్యత్తును మార్చగలదు. పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు మద్దతు ఇవ్వవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాము. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 లేదా ఈపీఎస్ 95 యొక్క పెన్షనర్లు డిసెంబరు 10 నుండి ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో భారీ నిరసన కొనసాగుతుంది. వారి సందేశం బిగ్గరగా మరియు స్పష్టంగా వినిపిస్తున్నారు. కనీస పెన్షన్ 7,500 రూపాయలు, డిఏ, ఈపీఎస్ 95 పెన్షనర్లందరికీ ఉచిత వైద్య సదుపాయాలు. దశాబ్దాలుగా దేశం యొక్క శ్రామికశక్తికి సహకరించిన ఈ పింఛనుదారులు వారి తరువాతి సంవత్సరాలలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారు తరచుగా పొందుతున్న ప్రస్తుత పెన్షన్ ప్రాథమిక జీవన వ్యయాలను కూడా కవర్ చేయదు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మాత్రమే. వారి ఉద్యమం పదవీ విరమణ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని పొందడం. ఈపీఎస్ 95 పెన్షనర్లలో ఆగ్రహం స్పష్టంగా ఉంది. ఈపీఎస్ 95 పెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి రాజీవ్ భట్నాగర్ ప్రకారం ప్రభుత్వం సంవత్సరాలుగా వారికి అనేక హామీలు ఇచ్చింది. అయినా నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదు. సాక్షాత్తు కేంద్రమంత్రులు చేసిన వాగ్దానాలు ఇప్పటి వరకు ఒట్టి మాటలేనని పింఛనుదారులు అంటున్నారు. లక్నోలో జరిగిన ఒక సమావేశంలో ఈ నిరసనను ప్లాన్ చేశారు. పెన్షనర్లు తమ ఆగ్రహం మరియు నిరాశను వ్యక్తం చేశారు. లక్నో డివిజనల్ సెక్రటరీ అశోక్ వాజ్పేయి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో న్యాయం కోసం ఢిల్లీలో తమ పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. పింఛనుదారులు కేవలం నిరసనలతో ఆగడం లేదు. 7,500 కనీస పెన్షన్, డిఏ మరియు ఉచిత వైద్య సదుపాయాల కోసం వారి డిమాండ్లను నెరవేర్చకపోతే వారు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తారు. ఆమరణ నిరాహారదీక్ష, ఆందోళనలు ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. మద్దతును కూడగట్టడానికి వారు దేశవ్యాప్తంగా విస్తృతమైన సంప్రదింపు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వీలైనంత ఎక్కువ మంది పెన్షనర్లను చేరుకుంటున్నారు. లక్ష్యం స్పష్టంగా ఉంది. ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికి మరియు దేశం యొక్క గుండెదిల్లీలో వారి గొంతులు గట్టిగా మరియు స్పష్టంగా వినిపించేలా సహకరిద్దాం. ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతుండటంతో పింఛనుదారుల డిమాండ్లు బిగ్గరగా పెరగడంలో ఆశ్చర్యం లేదు. ఇటీవలి సంవత్సరాలలో జీవన వ్యయం విపరీతంగా పెరిగింది, కానీ ఈపీఎస్ 95 కింద అందించబడిన పెన్షన్ వేగాన్ని కొనసాగించలేదు. అనేక సందర్భాల్లో పెన్షనర్లు ఇప్పుడు డిమాండ్ చేస్తున్న కనిష్ట 7,500 రూపాయలు చాలా తక్కువ. అదనంగా వైద్య బిల్లులు సీనియర్ సిటిజన్లకు పెరుగుతున్న ఆందోళన. చాలామందికి వైద్యం ఖర్చు భరించలేనిదిగా మారింది. ప్రాథమిక హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా పింఛనుదారులు ఇప్పుడు ఉచిత వైద్య సదుపాయాలను డిమాండ్ చేస్తున్నారు. పెన్షనర్ల పోరాటం మానవ గౌరవానికి సంబంధించినది మరియు దేశం కోసం తమ జీవితాలను గడిపిన వారికి వారి వృద్ధాప్యంలో కష్టాలు రాకుండా ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక చిన్న శుభవార్త. అక్టోబరు 9న ప్రభుత్వం డిఎన్ఎస్ అలవెన్స్ను 4% పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు 1 కోటి మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అలవెన్స్లను పెంచుతుంది. ఈ ప్రకటన పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నిర్వహించడానికి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సహాయపడుతుంది. డిఏ పెంపు కొంత ఆర్థిక ఉపశమనం కలిగిస్తుందని మరియు వారి ఆదాయానికి అదనపు ప్రోత్సాహాన్ని అందించే బకాయిలుగా చెల్లించబడుతుందని భావిస్తున్నారు. డిఏ పెరుగుదల స్వాగతించదగిన చర్య అయితే ఈపీఎస్ 95 పెన్షనర్లు ఇది సరిపోదని వాదిస్తున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న వైద్య ఖర్చులతో సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి వారు కోరుతున్న కనీస పింఛను ఇంకా చాలా దూరంలో ఉంది. డిఏ పెంపుపై ప్రభుత్వం చేసిన ప్రకటన వారు ఉపశమనం అందించడానికి సిద్ధంగా ఉన్నారని చూపిస్తుంది. అయితే ఈపీఎస్ 95 పెన్షనర్లు తమకు న్యాయమైన పెన్షన్ మరియు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందే సమయం ఆసన్నమైందని నమ్ముతున్నారు. ఈ పెన్షనర్ల సందేశం స్పష్టంగా ఉంది. ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ పెంచగలిగితే దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పనిచేసిన వారికి కనీస పెన్షన్ మరియు వైద్య ప్రయోజనాలను ఎందుకు అందించలేకపోయారు? కాబట్టి ఈపీఎస్ 95 పెన్షనర్ల హక్కుల కోసం పోరాటం ముగియలేదు మరియు ఢిల్లీలో వారి నిరసన మరింత తీవ్రతరం చేస్తారు. ఈ ఉద్యమం వల్ల ప్రభుత్వం ఎంత ఒత్తిడికి గురవుతుందనే దానిపైనే లక్షలాది మంది పెన్షనర్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ పరిణామాల గురించి మీకు ఎలా అనిపిస్తుంది? దిగువ వ్యాఖ్యలలో మీ ఆలోచనలను పంచుకోండి. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే దయచేసి మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.